బాబండి పంటలు. ఈసారి ఎవరు గెలవచ్చు 2024 మీ దర్శి నియోజకవర్గంలో? ఈ శివధర్ రెడ్డి వస్తుంది. అవునా? వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, ఉన్న ఎమ్మెల్యేనే మార్చారు అందుకే అంటారు. లేదు లేదు, 40,000 మెజార్టీ వస్తుంది. 40,000 మెజార్టీ వస్తుందా? అంటే ఈ టీడీపీ జగన్ గెలిచేది. ఎన్ని సీట్లు రావచ్చు జగన్ కి? అన్ని రావు, మునుపు వచ్చిన రావు కానీ తగ్గుతుంది. 150 వస్తాయా? 150. పోయినసారి 150 వచ్చింది. 150 ఇప్పుడు 130 వస్తాయా? జగన్ ఏమో 175 నాయ అంటుండే. 130, 140 వస్తాయి. ఏడేం శివధర్ రెడ్డి వచ్చేది. మొన్న దర్శి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా ఓడిపోయింది కదా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి. ఎందుకు ఓడిపోయినంటారు ఆ రోజు? ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎలక్షన్లలో వైసీపీ వాళ్ళు తేడా అమ్మాయి ఓడిపోయాను కావాలని చేసినారు. మట్టికి కావాలని ఓడగొట్టిరా? వైసీపీ వాళ్ళు ఓడగొట్టిరా? వైసీపీ వాళ్ళు ఓడగొట్టిరా? సీట్ ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చినారు. ఎందుకని? చూడాలని ఎమ్మెల్యే చేసిండు ఆ పని. అందుకే ఒక పని కూడా చేయలేకపోయింది. అందుకే తీసేసింది జగన్. మార్చి మంచిదేనా జగన్? ఓకే, ఇబ్బంది లేదు. ఒకవేళ ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చింటే గెలవడు అనుకుంటే ₹1,00,000 పైన కాస్త ఊరేంటి శివప్రసాద్ రెడ్డి. అది ఊరేని కానీ ఛాన్స్ ఉంటుంది రమ్మని. 40,000 మెజార్టీతో గెలుస్తాడు అంట. గెలుస్తాడు శివపాద రెడ్డి కానీ జగన్ కానీ వస్తారు. ఒక్కసారికి జగన్ వస్తాడు, శివపాద రెడ్డి గెలుస్తాడు. అది పెద్దనా ఇప్పుడు షర్మిల వచ్చింది కదా జగన్ కి. జగన్ నేనే నిజమైన రాజన్న బిడ్డని ఏం పీక్కుంటారో దూరం తెలీదు మనకి, అంత దూరం తెలీదు. ఇంత లోకల్ మట్టి మాకు తెలుసు. మామూలుగా షర్మిల ప్రభావం ఎట్టుండొచ్చు వార్తలు అవి చూస్తుంటారు. మనకు అవన్నీ తెలియవు, దూరం తెలీదు. ఇంత దూరం మట్టికి నాకు తెలిసిన వరకు చేసినది. అంతేనా? మీ నియోజకవర్గంలో ₹1,00,000 పందం కడతా. అది వస్తాడు శివపాద రెడ్డి. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? నేను పొలిటికల్ వ్యవసాయం. ఎలా ఉంది మీ నియోజకవర్గంలో రాజకీయం అంటే? ఇప్పుడు మీరు అన్నారు కదా, మన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోతేది మన టీడీపీ చైర్మన్ అన్నాడు. అది కొన్ని కారణాల వల్ల ఓకే ఎమ్మెల్యే గారు మన వలన ఏదో ఒక సీట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. అంతే పోతే ఉండేది ఒక ఓన్లీ మున్సిపాలిటీ దర్శే. రేపు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ వచ్చేప్పుడు నియోజకవర్గం మొత్తం జరగాలి. అందువల్ల ఏది ఏమైనా వైఎస్ఆర్ జగన్మోహన్ సీఎం అవుతాడు, అభ్యంతరం లేదు. చీట్లు తగ్గుతాయి, అన్ని రావలేదు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? టీడీపీ బాగా బలంగా ఉంది, ఉమ్మడికి వస్తున్నాం జనసేన టీడీపీ అని. వాళ్ళు 100 మంది ఏకమైన ఒక్కడు వచ్చినా టీడీపీ జరగదు. అంటే నేను చెప్పేది ప్రజల్లో ఉన్నటువంటి మనోభావం గ్రహించి చెప్తున్నా. అంతే. ఇప్పుడు పూచాపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారా మరి? అచ్చనాలు గెలిచారు. ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాము, మన మున్సిపాలిటీలో చూపించాం. ప్రతాప్ అంటారు కదా. కాదండి, గత 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యవస్థ అంతా మాకు బాగా తెలుసు. టీడీపీ వస్తేనేమో ఒక అవినీతి లంచగొండలు యాపీ ఉండదు. ఇది ప్రజా పరిపాలన. నాలాంటి నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి కోటి కూడా అనుకుంటాం, ఎందుకంటే లోకల్ గడ్డ డబ్బులు దిగుమని కాబట్టి. అందువల్ల మామూలు ప్రజలు మొత్తం జగన్ కోసం ఎదురు చూస్తారు. ఆశ్చర్యాలు నిజము. ఎక్కడైనా ఒక 4 ఆడవాళ్ళు కడిపోయింది చెప్తారా? మీకు అర్థమవుతుంది. అంటే చాలా మంది ఇప్పుడు మొగుళ్ళు తాగేటోళ్ళంతా కూడా మందు పెంచిండు, తర్వాత ఇసుకే లేకుండా చేసి చాలా మంది అంటారు కదా. అంటే ఒకటండి, మందు పిలిచినారనే వాళ్ళు ఏంటంటే 1-2 ముగ్గురే. పోతే రెండోది మందులో కూడా చీప్ లిక్కర్ పనికిరాదు, ఆరోగ్యానికి హానికరం కూడా మళ్ళా ప్రతిపక్షం అంటనే ఉంది. అవన్నీ కాదు కానీ ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు చూసే ఆయన సీఎం చేస్తారని చెప్పి నేను భావిస్తాను. సరే, దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరైపోతుంది ఫైనల్ గా? వైఎస్ఆర్ జెండా. ఎవరు అభ్యర్థి? పూచపల్లి శివప్రసాద్ రెడ్డి. ఎంత మెజార్టీ రావచ్చు? 40 నుంచి 35-40. 35,000 వస్తుంది మెజార్టీ. టీడీపీ వాళ్ళు జెండా మేము ఎగరేస్తున్నాం అంటే సార్ చెప్పుకోవడం కాదు సార్, నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మన పెద్ద ఆయన పరిపాలన అందరూ చూశారు, కొత్త ఏం కాదు. అందువల్ల ఈ చెప్పమడు జగన్మోహన్ రెడ్డి అండి ముఖ్యమంత్రి, ఎదురు లేదు. ఒక్క సీటే ఆయనే. ఒక్క సీట్ తట్టు అవుతారండి, ఒక్క సీట్ తట్టు కాదు. 90, 70 కదా.